ధనుర్మాస ఉత్సవాలలో భాగంగా 8వ కాలనీలోని శ్రీ వెంకటేశ్వర ఆలయంలో భక్తులు పలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా దీపాలంకరణ, పారాయణంతో పాటు స్వామికి పుష్పాలంకరణ, నవగ్రహ పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు గోవర్ధనగిరి జగన్నాథాచారి మాట్లాడుతూ ఈ నెల 10వ తారీఖున వైకుంఠ ఏకాదశి, 11వ తేదీన కుడారై ఉత్సవం, 13వ తేదీన గోదారంగ నాయకుల కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని కాలనీలోని ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని కళ్యాణ మహోత్సవాన్ని విజయవంతం చేయాలని కోరారు. స్వామివారి కళ్యాణంలో పాల్గొని తీర్థప్రసాదాలు తీసుకొని స్వామి కృపకు పాత్రులు కాగలరని వివరించారు. పవిత్రమైన ధనుర్మాసంలో 10వ తేదీ రోజున ముక్కోటి ఏకాదశి పర్వదినం కాబట్టి ఆ రోజున వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో కరుణ సేవ ఉదయం 5 గంటలకు, తర్వాత ఆ యొక్క ఉత్తర మంటపంలో స్వామివారిని వేంచేపు చేసి భక్తులందరూ కూడా ఉత్తర ద్వారం గుండా విచ్చేసి స్వామివారిని ఆ రోజు సేవించుకుంటే సకల పాపాలన్నీ కూడా నివృత్తి అవుతాయి. కాబట్టి ఆ రోజు వైకుంఠంలో ఉన్నటువంటి సాక్షాత్ శ్రీమన్నారాయణమూర్తిని దేవతలందరూ కూడా విచ్చేసి సేవించుకుంటారు. మరి మన ఈ యొక్క భారతదేశంలో కూడా ప్రతి గ్రామంలో పుష్పాలయాల్లో ఈ యొక్క వైకుంఠ ద్వార దర్శనం భక్తులందరూ కూడా చేసుకుంటారు. ఆ రోజు తప్పకుండా చేసుకోవాలి. తెలిసి తెలియకుండా చేసినటువంటి యొక్క దోషాలు, పాపాలన్నీ కూడా నివృత్తి అవుతాయి. భగవత్ అనుగ్రహం లభిస్తుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఉదయం 5 గంటల వరకే మన 8 లేన్ కాలనీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని ఇచ్చేసి చక్కగా ఆ గరుడ సేవలో పాల్గొనాలి. గరుడోపరి కేశవం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే. గరుడ వాహనంపై వేయించేసి ఉన్న సాక్షాత్ శ్రీమన్నారాయణమూర్తిని సేవించుకుంటే పునర్జన్మలు ఉండవట, అంతటి ఫలితం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా విచ్చేసి సేవించుకొని భగవత్ కృపకు పాత్ర కావాలని భక్తులందరూ కూడా సూచన చేస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ, జై శ్రీమన్నారాయణ. అలాగే 13వ తేదీ రోజున ఈ ధనుర్మాస ఉత్సవాస్వాంత సందర్భంగా భోగి పండుగ రోజున సాయంకాలము 7 గంటలకు గోదా రంగనాయక స్వామి వారి కళ్యాణ మహోత్సవం ఉంటుంది. ఆ రోజు పాల్గొంటే ధనుర్మాస ఫలితం పూర్తిగా ఆ స్వామి అనుగ్రహిస్తాడు. మరి 11వ తేదీ రోజున ఆ రోజు ప్రత్యేకమైనటువంటి యొక్క మనకు కూడారై ఉత్సవం. ఆ ధనుర్మాస వ్రతంలో గోదాదేవి రంగనాథ స్వామి కొరకు శ్రీవిల్లిపుత్తూరులో 108 గంగాల్లో పాయసం తయారు చేసి స్వామికి నివేదన చేసి, ఆ నివేదన చేసిన ప్రసాదాన్ని అందరూ కూడా కలిసి కూడి ఆ ప్రసాదాన్ని స్వీకరించినటువంటి ఒక రోజు. కాబట్టి ఆ రోజు కూడా భక్తులందరూ ఎక్కువ సంఖ్యలో పాల్గొనాలని భక్తులకు సూచన చేస్తూ ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం